అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా సరే టార్గెట్ అనేది కామన్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకంత కక్ష? ఆయనకి ఏమన్నా చేయకూడని తప్పేమన్నా చేసేసారా వైసీపీకి? లేకపోతే ఆయన ఏమన్నా భక్త శత్రువా జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు? అసలు విషయం ఏంటి? కేవలం రాజకీయ విషయాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా తన సినిమాల మీద కూడా వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పటి నుంచి కూడా దాడి చేస్తూనే ఉంటున్నారు. భీమ్లా నాయక్ సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమాకి కూడా టికెట్ రేట్లు తగ్గించాలని ప్రయత్నించారు. ఏదో ఒక సినిమాకి ఏదో కాంట్రవర్సీ తీసుకొద్దామని అనుకున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే, మరి ఇక్కడ ఈ పిక్ చూసుకుంటే కనుక బాయ్కాట్ ఓజీ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. ఇప్పటి నుంచి కాదు, 2 years నుంచి ఎప్పుడైతే ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఓజీ. ఆ ఓజీ సినిమాని బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి ఎవడో రెడ్ ఫ్లవర్ అంటాడు, రెడ్ ఫ్లవర్ అని పెట్టాడు. ఇక్కడ లోకేష్ గారు ప్రొఫైల్ కూడా పెట్టుకున్నాడు. మరి అది ఎందుకు పెట్టారు, రెడ్ ఫ్లవర్ పెట్టారు, ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగానే రెడ్ ఫ్లవర్ లాగే ట్వీట్ చేశాడు. ఏమని? ఏ వైసీపీ అభిమాని కానీ లేక మానవత్వం ఉన్నవాడు కానీ వీడి సినిమా చూస్తే వాడి డిఎన్ఏలో తేడా ఉన్నట్లే అని సంథింగ్ ఎవరు ఈశ్వర్ కార్తికేయన్ డిఎం చేశాడు. వాడు సింగపూర్లో ఉన్నా, మలేషియాలో ఉన్నా, యూరప్లో ఉన్నా, లేకుంటే యూఎస్లో ఉన్నా సరే అది వర్తిస్తుంది. ఇక్కడ చూస్తే బాయ్కాట్ ఓజీ అని చెప్పేసి ఎవడో రెడ్ ఫ్లవర్ గాడు పోస్ట్ పెట్టడం జరిగింది. ఏమనంట, ఏ వైసీపీ అభిమాని లేదా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడకూడదంట. ఎందుకు చూడకూడదు? ఇదేమన్నా చాలామందిని చంపేసిన సినిమా ఇది? చాలామందిని చంపేసి ఆడబ్బుతో వచ్చిన సినిమా ఇది? లేదంటే లిక్కర్ స్కామ్లో అడ్డంగా దోచుకుని మిగిలిన డబ్బులతో తీసిన సినిమా ఇది? లేదంటే ఇసుకలో అడ్డంగా దోచుకుని మిగిలిన వచ్చిన లాభంతో తీసిన సినిమా ఇది? కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న పిచ్చి అభిమానంతో ఒక వీరాభిమాని తీసిన సినిమా ఓజీ. ఒక వీరాభిమాని తీసిన సినిమా మీద మీకెందుకు ఇంత కుట్ర? గతంలో కూడా రీసెంట్గానే హరిహర వీరమల్లు సినిమా పైన కూడా బాయ్కాట్ అని రాశారు. బాయ్కాట్ అని చెప్పారు. చాలా నెగిటివ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, దాంట్లో విఎఫ్ఎక్స్ సరిగ్గా లేదు కాదంటలా, అది వాస్తవమే. సో దానికి తగ్గ ఇంపాక్ట్ అయితే కలిగింది. కానీ ఇది ఒక పవర్ ప్యాక్ సినిమా. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్న సినిమాకి దీన్ని మీరు బాయ్కాట్ చేయాలని చూడడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగదు, అది వేరే విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నది సునామీ అండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవి ఏమేమి పట్టించుకునే ప్రసక్తే ఉండదు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు ఎంతలా ఎదురు చూస్తున్నారు ఆ సినిమా కోసం. ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సరే సంచలనం రేపుతుంది ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్. సాంగ్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ఏదైనా సరే చిన్న పోస్టర్ వస్తే చాలు, అది పెద్ద పండుగ వాళ్ళందరికీ. అలాంటిది మీరు ఇప్పుడు ఏ వైసీపీ అభిమాని కూడా దీన్ని బాయ్కాట్ చేయాలి. మీరు ఎంతమంది వైసీపీ అభిమానులు ఉన్నా సరే బాయ్కాట్ చేసినా దానికి రావాల్సిన కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి, రికార్డులు సృష్టిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది డెమీ గాడ్ పవన్ కళ్యాణ్ గారు. అది కూడా వస్తుంది ఓజీ సినిమాతో. కాబట్టి ఈసారి మీరు ఎన్ని ప్రయత్నించినా అంతెందుకు, రీసెంట్గానే రాజకీయాల్లో చూసుకుంటే కనుక ఆయన మీదేమో హరిహర వీరమల్లు సినిమా సంబంధించి ఏదో చేశారని ఒక పిటిషన్ వేయడం, దాని తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటో ఉందని ఇంకొక అతను పిలిచేయడం, ఇవన్నీ చీప్ ట్రిక్స్. వేరే వాళ్ళేమో కొంతమంది డబ్బులు ఇచ్చి తిట్టించడం. ఎందుకు ఒక వ్యక్తి మీద ఇంత కక్ష? ఎందుకు? మీకేం లాభం? మీరేదేదో చేసేద్దాం అనుకుంటున్నారు కానీ అదంతా మీకు మైనస్సే అవుతుంది. మీరు పెట్టుకుంటుంది పవర్తో ఎంతమంది గేమ్స్ ఆడినా షాక్ తప్ప ఇంకేమీ మిగలదు. షాక్ ఎక్కువైతే ఇప్పుడున్న 11కి మొత్తం 1 కూడా మిగిలే ఛాన్స్ ఉండదు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయాలు ఎలా ఉన్నా సరే ఒక సినిమాని బాయ్కాట్ అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి సంబంధించిందే కాదండి. ఎందుకంటే సినిమా అనేది చాలామంది ఒక నిర్మాత ఉంటారు, దాంట్లో డైరెక్టర్ ఉంటారు, దాంట్లో పనిచేసే వ్యక్తులు ఉంటారు, దాంట్లో యాక్ట్ చేసే యాక్టర్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, స్టంట్ మాస్టర్స్ ఉంటారు. ఎంతోమందికి గుర్తింపు రావాల్సిన సినిమా. ఒక సినిమా అనేది ఒకరికి సంబంధించింది కాదు, వీళ్ళందరూ కలిస్తేనే సినిమా. ఆఖరికి సెట్లో ఉండే లైట్ బాయ్కి కూడా సినిమాకి సంబంధం ఉంటుంది. ఒక సినిమాని బాయ్కాట్ చేస్తే అంటే ఈ ఇంపాక్ట్ ఎవరికి ఉంటుందంటే దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరికంటే ఎక్కువగా నిర్మాతకు ఉంటుంది. నిర్మాత ఏం చేశారు? ఆయన రాజకీయాల్లో ఉన్నాడా? వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అన్నారా?
మరి ఆయనకి ఎందుకు ఇలాగా ఆయన ఎందుకు నష్టపోయేలా చేస్తున్నారు మీరు? అంటే ఇలాంటి బాయ్కాట్ చేసేస్తే జనాలు రాకుండా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తగ్గించేద్దాం అనుకుంటున్నారు కదా, మీ ప్లాన్స్ ఏమి వర్కౌట్ అవ్వు. మీరు ఈ సినిమాకే కాదు, ఇప్పుడు ఉన్న వైసీపీ వాళ్ళే కాదు, ఎంతమంది దేశ విదేశాలు ఎంతమంది తెచ్చుకుని బాయ్కాట్ అన్నా సరే మీరు ఏమీ చేయలేరు. మరొకసారి చెప్తున్నాను, అక్కడ ఉన్నది పవర్ స్ట్రోమ్, దాన్ని తట్టుకునే శక్తి మీకు ఉండదు. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.